దళిత సమూహాలే. రాజులు ఎవరైనా కానివ్వండి, సైన్యంలో ఉన్న వాళ్ళంతా కూడా పీడితులే. వాళ్ళు పడ్డటువంటి హింస మనం నిజంగా 1885 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆ తిరుగుబాటు కూడా మనం చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చర్చ అంశం కాదు. కానీ అప్పటి 1818 సంఘటనలు తీసుకుని భీమా నదిగా మాట్లాడుతూ ఆ నది ప్రవాహంలో అవి చూసినటువంటి అంశాలు ఎన్నున్నాయని చెప్పడంలో ఎంతో సఫలీకృతమైనటువంటి వ్యక్తి శ్రీరామ్. 2-3 కవితలు చదివి నేను దీన్ని నాకు నచ్చినటువంటి ముగిస్తాను. ఎందుకంటే ఇక్కడ చరిత్ర మనం చదువుకుంటాం, కానీ ఆ చరిత్రను కవిత్వీకరించడంలో శ్రీరామ్ ఎంత సఫలీకృతమయ్యాడు అనేది అంశం. చరిత్ర జరుగుతున్న సందర్భంలో రాయడానికి, చరిత్ర జరిగిపోయిన తర్వాత రాయడానికి, ఆ చరిత్ర సంఘటనని ఆధునిక సమాజంతో, ఆధునిక అంశాలతో, ఆధునిక సంఘటనలతో పోల్చి చెప్పడంలో కవి ఎంత సఫలీకృతుడయ్యాడనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం. ఈ 1818 కదా, ఈ కవిత్వానికి ఇంతే ఉంటుందనుకుంటే భవిష్యత్తులో కూడా దీనికి ప్రాచుర్యం ఉంటుంది. ఇప్పుడు జరగాల్సినటువంటి యుద్ధం ఏంటి, ఇప్పుడు ఇండియా చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటిది, అప్పటి భీమా నది మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి సరళి ఏంటనేది